ఓకే. స్ట్రక్చరు, వెబ్‌సైట్ స్ట్రక్చరు అవన్నీ గూడా చాలా నీట్‌గా ఉన్నాయి. 2 వెబ్‌సైటు. సో, తొందరగా మీకు టాప్‌లో వచ్చే ఛాన్స్ జనరల్‌గా ఫ్రీ సైట్సు గూగుల్ తీసుకెళ్ళదు. మామూలుగా పెయిడ్ సైట్స్‌కి ఇప్పుడు నాది ఉంది కదా! ది హైదరాబాద్ డాట్ ఇన్ కానీ, జేజే డిజిటల్ మార్కెటింగ్ కానీ, సో, అవి పెయిడ్ సైటే ఫస్ట్ చూపిస్తుంది. ఇప్పుడంతా ఏఐ కదా! సో, నేను చూసిందేంటంటే ఏఐ ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చేస్తుంది. సో, ఫ్రీ సైట్స్ కూడాను అది టాప్‌లోకి చూపిచ్చే ఛాన్సెస్ ఎక్కువుంది. ఇప్పుడు సంకల్ప్ వాళ్ళ ఎన్‌జీఓకి క్రియేట్ చేశారు వెబ్‌సైట్. సో, అది ఏంటి నేను మొత్తం చదవలేదు. అసలేంటి వాళ్ళ సర్వీసెస్ ఏంటి అనేది నేనింకా చూడలేదు. సో, అవి ఆ సర్వీసెస్ గురించి ఎవరైనా వెతుకుతుంటే సంకల్ప్ వెబ్‌సైట్ చూపించే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ప్రేమ్‌పాల్‌కి నీట్‌గా ఉంది స్ట్రక్చర్ అవన్నీ కూడాను. ఓకే. సో, దీప్తిది కూడా ఏంటంటే ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ కానీ, క్యాన్వా డిజైనింగ్ కానీ ఎవరైనా వెళ్తుంటే ఇంకొంచెం కంటెంట్ పెట్టాలి. నేను చెప్తాను దీప్తి. ఒకసారి తీరిగ్గా నేను ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత చూస్తాను. సో, ఇంకెంత కంటెంట్ బ్లాగ్ అయితే మీరు పెట్టారు వెరీ గుడ్. దట్ ఇట్‌సెల్ఫ్ విల్ టేక్ యువర్ వెబ్‌సైట్ టు ద టాప్. బ్లాగ్ పోస్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో, కీవర్డ్స్ అవన్నీ కూడా నేను చెప్తాను. సో, అది కూడా తీసుకెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ మినిమమ్ 6 మంత్స్ అయితే పడుతుంది. అండ్ ఈవెన్ చాట్‌జీపీటీలో ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ మీరు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా నేర్చుకున్నారు గదా! తర్వాత చాట్‌జీపీటీలో కూడా యాడ్స్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఇంకా నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. ఇంకెక్కడా వినలేదు. కంపల్సరీ ఇప్పుడు చాట్‌జీపీటీ బాగా పాపులర్ అవుతుంది కాబట్టి దాంట్లో కూడా మనం యాడ్స్ రన్ చేయాల్సి ఆప్షన్ వస్తుంది. వాడు కూడా యాడ్స్ రన్ చేయమని అడుగుతాడు. ఆల్రెడీ మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి అది గనుక వాడు ఆప్షన్ ఇస్తే ఇమ్మీడియేట్‌గా వెంటనే మీరు గూడా ఎక్స్‌ప్లోర్ చేసేయండి దాన్ని. ఓకే. సో, ఇప్పుడు ఎస్సీఓ చెప్తా నేను. నాకింకా చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా ఉంది. నేను ఆ ఫీలింగ్‌లోనే ఉండిపోయాను నేనింకా. యాహ్! ఓకే. మీకు ఇది కనిపిస్తుంది గదా! హౌ డిడ్ సెర్చ్ ఇంజిన్ వర్క్స్ అనేది? యెస్ మ్యామ్. ఓకే. సో, అసలు ఫస్ట్ ఇప్పుడు మనం ఏంటి ఏదన్నా కానీ వెతకాలి అనంటే చాట్‌జీపీటీలో వెతుకుతాం. లేదంటే చాట్‌జీపీటీ కన్నా ఇంకా గూగుల్‌లోనే ఎక్కువ మంది వెతుకుతున్నారు. రైట్? సో, గూగుల్‌లో మనం ఏదైనా షూ కొనాలన్నా కానీ విచ్ షూ వి షుడ్ పర్చేజ్ అని గాని, లేదంటే ఏదైనా కంప్యూటర్ వెతకాలన్నా గాని, కంప్యూటర్ కొనాలన్నా గాని, కంప్యూటర్ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడాను ఏది బావుంటుందని గూగుల్ మీద ఫస్ట్ డిపెండ్ అవుతాం. ఓకే. ఫస్ట్ గూగుల్‌నే వెతుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక శారీ కొనాలి బయటికెళ్ళి. సో, ఎవరో మన ఇంటికొచ్చారు శారీ పెట్టాలి. మన ఇంటి నియర్ బై ఏమైనా శారీ షాప్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ గూగుల్‌నే వెతుకుతాం. శారీ షాప్స్ నియర్ కుక్కుడుపల్లి అని అట్లా మనం వెతుకుతాం. ఫస్ట్ గూగుల్‌నే వెతుకుతాం. గూగుల్ ఏ వెబ్‌సైట్ అయితే చూపిస్తుందో ఫస్ట్ పేజ్‌లో అది కూడా టాప్ 3, 4 లింక్స్‌లో ఏదైతే చూపిస్తుందో జనరల్‌గా మనం కానీ, అందరూ కానీ ఆ ఫస్ట్ లింక్సే మనం క్లిక్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ కిందకి వెళ్ళాము. నెక్స్ట్ పేజెస్ కూడా జనరల్‌గా వెళ్ళం. వెరీ రేర్‌గా వెళ్తాం నెక్స్ట్ పేజ్‌కి. ఓకే. ఒక జోక్ కూడా ఉంది. ఎవరైనా మర్డర్ చేసి గూగుల్ సెకండ్ పేజ్‌లో పెడితే ఆ డెడ్ బాడీ ఎవరికీ దొరకదు అని జస్ట్ ఒక జోక్. ఎస్‌ఈఓ జోక్ అన్నమాట. ఓకే. సో, మనం సెకండ్ పేజ్‌కి అస్సలు వెళ్ళం. సో, ఇక్కడ మన ఎస్‌ఈఓ ఏంటి? మనం ఇప్పుడు క్రియేట్ చేసాం గదా! వెబ్‌సైటు. సో, ఆ సర్వీసెస్ గురించి ఎవరైనా వెతికితే గూగుల్ ఫస్ట్ పేజ్‌లోనే మన వెబ్‌సైట్ గూగుల్ చూపించాలి. ఓకే. సో, అంటే గూగుల్‌కి అర్థమయ్యేటట్టుగా గూగుల్‌కి మన వెబ్‌సైట్ మీద మంచి ఇంప్రెషన్ వచ్చేటట్టుగా ఏమేమి చేయాలో దాన్ని ఎస్‌ఈఓ అంటాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దానికి నచ్చినట్టుగా మన వెబ్‌సైట్ అది చూపించేటట్టుగా మన వెబ్‌సైట్‌ని కొన్ని చేంజెస్ చేస్తాం. ఓకే. కొన్ని యాడ్ చేస్తాం. కొన్ని చేంజెస్ చేస్తాం. దాన్ని ఎస్‌ఈఓ అంటాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది చాలా బేసిక్‌గా నేను చెప్తున్నాను. ఓకే. ఫస్ట్ టైమ్ యూ ఆర్ లెర్నింగ్ ఎస్‌ఈఓ కాబట్టి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను లైబ్రరీన్ అని చెప్పి అన్నాను. ఇది ఒకటి క్రియేట్ చేశాను. ఎప్పుడు ఇది 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఏఐ తోటి మంచిగా చేయొచ్చు కానీ నాకు ఒళ్ళు బద్ధకం అనమాట. ఓకే. బట్ మీ ఇద్దరు చూసాక నాకిప్పుడు కొంచెం ఇన్‌స్పైర్ అవుతున్నాను. నేను కూడా కొంచెం క్రియేట్ చేస్తాను ఇవన్నీ. ఆహ్, సో, ఏంటనంటే ఇప్పుడు మీరు ఒక షాప్‌కెళ్తారు. లేదంటే ఒక లైబ్రరీకి వెళ్తారు. కాలేజ్ లైబ్రరీ తీసుకోండి. ఇప్పుడంటే లైబ్రరీస్‌లో మనమే వెళ్లి అన్నీ తీసుకుంటున్నాం. సో, ఒక లైబ్రరీ ఉంది. సో, దాంట్లో ఏంటంటే మనమే వెళ్లి బుక్స్ తీసుకోవడానికి లేదు. లైబ్రరీనే వచ్చి అంటే షాప్ కీపర్ లాగా. ఓకే. మనం ఏదైనా బుక్ అడిగితే అతనే వెళ్లి తీసుకొస్తాడు. ఆర్ బుక్ షాప్, హిమాలయన్ బుక్ షాప్ లాంటిది. హిమాలయన్ బుక్ షాప్ అన్నా మనమే వెతుక్కుంటాం. అలా కాదు. పెద్ద బుక్ షాప్ ఉంది. మనం లోపలికెళ్ళడానికి లేదు. అతనే తీసుకొచ్చి ఇవ్వాలి. ఓకే. లైబ్రరీనో, బుక్ షాపో ఏదో అనుకోండి. రైట్?
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ్పాల్ వెళ్ళి నాకు ఒక గ్రాఫిక్ డిజైనింగ్ కి సంబంధించిన ఫర్గెట్ అబౌట్ గ్రాఫిక్ డిజైనింగ్. సో మీరు ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్ వీటి మీద చదువుతున్నారు అనుకుందాం. మీరు ముగ్గురు ఆ స్టూడెంట్స్ అని అనుకుందాం, కాలేజ్ స్టూడెంట్స్ అని అనుకుందాం. ఓకే, ఎంపీసీ స్టూడెంట్స్. సో మ్యాథ్స్ కి సంబంధించిన బుక్ కావాలి. ఓకే, అథమెటిక్ అని ఏదన్నా. సో ప్రేమ్పాల్ వెళ్ళి అతను అడుగుతాడు లైబ్రరీ, నాకు మ్యాథమెటిక్స్ కి అది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, ఆ బుక్ కావాలి అని అడుగుతాడు వెళ్ళి ప్రేమ్పాల్. సో లైబ్రరీ ఏం చేస్తాడు, ఇమీడియట్ గా వెళ్ళి ఆ బుక్ తీసుకొచ్చేస్తాడు. ఓకే, సో అతనికి తెలుసు ఏది ఎక్కడుందో అనేది. నెక్స్ట్ దీప్తి వస్తుంది. దీప్తి ప్రేమ్పాల్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్స్ అడిగాడు కదా, దీప్తి ఏం చేస్తుంది, సో ఫిజిక్స్ కి హీట్ అవన్నీ ఉన్నాయి కదా చాప్టర్స్, థర్మోడైనమిక్స్ అట్లా ఏమన్నా. సో దీప్తి వెళ్ళి నాకు థర్మోడైనమిక్స్, ఫిజిక్స్ లో థర్మోడైనమిక్స్ బుక్ కావాలి అంటుంది. ఇమ్మీడియట్ గా వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు ఆ లైబ్రరీలో. సాయి కృష్ణ వెళ్ళి ఇంకొక సోషల్ స్టడీస్ బుక్, మీకు సోషల్ స్టడీస్ కూడా ఉందనుకుందాం, రైట్? సోషల్ స్టడీస్ ఆర్కియాలజీ సంబంధించిన ఏదన్నా ఒక బుక్ కావాలి అని సాయి కృష్ణ అడుగుతాడు. ఓకే, వెళ్ళి లైబ్రరీని అడగగానే లైబ్రరీని వెంటనే తీసుకొచ్చి అడుగుతాడు. ఎవరు ఏ బుక్ అడిగినా ఆ లైబ్రరీ కానీ, ఆ షాప్ కీపర్ కానీ అతనికి తెలుసు ఏ బుక్ ఎక్కడుందా అనేది, ఏ షెల్ఫ్ ఎక్కడుందా అనేది, రైట్? ఎందుకు అంటే అతను ముందే అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాడు. నేను సోషల్ స్టడీస్ కి సంబంధించిన బుక్స్ అని నేను ఇక్కడ పెట్టుకుంటాను, ఫిజిక్స్ కి సంబంధించిన బుక్స్ అని ఈ షెల్ఫ్ లో పెట్టుకుంటాను, ఇంకో అతను ఫుల్ ఆర్గనైజ్ చేసుకుని అతని ఏది ఎక్కడుందో అతనికి ఇన్ఫర్మేషన్ ఫుల్ తెలుసు. చాలా పెద్ద స్టోర్ అనుకుందాం. అతని కింద వర్కర్స్ ఉంటారు కదా, సో ఆ వర్కర్స్ సర్దేసి అన్నిను ఫిజిక్స్ సంబంధించిన ఈ ర్యాక్ పైన లేబుల్ పెట్టేస్తారు. ఫిజిక్స్ లో కూడా మళ్ళీ సబ్ హెడింగ్ థర్మోడైనమిక్స్ అట్లా లేబుల్ పెట్టి అతనికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. అతనికి అట్లా చాలా ఒక 10 మంది అసిస్టెంట్స్ ఉన్నారని అనుకుందాం. వాళ్ళు సర్దేసి ఇతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు సర్దలేదనుకోండి, ఆ ర్యాక్ లో బుక్స్ పెట్టలేదనుకోండి, లేదంటే బుక్ అడ్డదిడ్డంగా పెట్టి అసలు బుక్స్ అక్కడ పెట్టినట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ ఆ లైబ్రరీకి ఆ షాప్ కీపర్ కి ఇవ్వలేదనుకోండి, అతనికి తెలియదు అక్కడ ఆ బుక్స్ ఉన్నాయని, రైట్? ఇంకొక పాయింట్ తీసుకొద్దాం. ఇప్పుడు అందరూ కూడా మ్యాథమెటిక్స్ కి సంబంధించిన బుక్స్ వెతుకుతున్నారు. ఓకే, క్వశ్చన్ పేపర్స్. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కి సంబంధించిన షెల్ఫ్స్ ఒక 4-5 షెల్ఫ్స్ ఉన్నాయి. 100 ఇంకా ఎక్కువ 1000 బుక్స్ ఉన్నాయి. ఓకే, ఎగ్జామ్ పీరియడ్ వచ్చింది. సో ప్రేమ్పాల్ వెళ్ళి, సో నాకు మ్యాథమెటిక్స్ ప్రీవియస్ 10 years క్వశ్చన్ పేపర్స్ నాకు కావాలి అని అడుగుతారు. 10 years మనం చేయమలాగో 3 years క్వశ్చన్ పేపర్, లాస్ట్ 3 years 4 years క్వశ్చన్ పేపర్స్ నాకు కావాలి అని అడుగుతారు. ఓకే, సో లైబ్రరీ ఏం చేస్తాడు, అతని దగ్గర ఒక 10 sets ఉంటాయి. ఓకే, 10 డిఫరెంట్ బుక్స్, డిఫరెంట్ ఆథర్స్ ఏదో అనుకుందాం, అవి తీసుకొచ్చి ఇస్తాడు. ప్రేమ్పాల్ అవన్నీ చెక్ చేసి ఒక బుక్ తీసుకుంటాడు. జ్యోతిర్మయి, నాకు మ్యాథమెటిక్స్ కొంచెం, నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ని, నాకు అంత బాగా రాదు, మీరు 1+1 అని అడిగినా కానీ నేను క్యాలిక్యులేటర్ కొడతాను. ఓకే, సో జ్యోతిర్మయి రాసిన మ్యాథమెటిక్స్ బుక్ తీసుకొచ్చి తీసేసుకుంటాడు ప్రేమ్పాల్. దాంట్లో బాగున్నాయి అవన్నీ, నీట్ గా చెప్పిందామా అని. తర్వాత ఇంకొకళ్ళు ఎవరో వస్తారు. ఓకే, అప్పారావు పుల్లారావు ఏదో ఒక ఆయన వస్తారు. ఆయన కూడా అడుగుతాడు. అతను మళ్ళీ 10 బుక్స్ లైబ్రరీ అతని దగ్గర పెడతాడు. పెట్టినప్పుడు అతను కూడా అవన్నీ చూసి, అరే జ్యోతిర్మయి బాగా రాసింది, ఈ బుక్ జ్యోతిర్మయి రాసిన బుక్ తీసుకుంటాడు. ఓకే, జ్యోతిర్మయి బుక్ ఇంకొకళ్ళు వస్తారు, జ్యోతిర్మయి కాకుండా ఇంకొకటి తీసుకుంటారు. దీప్తి వస్తుంది, దీప్తి కూడా జ్యోతిర్మయిదే తీసుకుంటుంది. సాయి కృష్ణ వస్తాడు, సాయి కృష్ణ కూడా జ్యోతిర్మయి తీసుకుంటుంది. ఇంకొకళ్ళ భారతి అని ఒక ఆమె వస్తుంది, ఆమె మేబీ జ్యోతిర్మయి తీసుకోకపోవచ్చు, ఇంకొకటి కిరణ్మయి బుక్ తీసుకోవచ్చు. అతను లైబ్రరీకి చూస్తాడు, ఎక్కువ మంది ఏ బుక్ తీసుకుంటున్నారు, జ్యోతిర్మయి అనే బుక్ తీసుకుంటున్నాడు. సో నెక్స్ట్ టైం ఇంకెవరైనా వెళ్తే అతను ఏం చేస్తాడు, ఆ జ్యోతిర్మయి బుక్ పై, ఎందుకంటే ఆయన తెలుసు ఇదే నచ్చుతుంది అందరికి, ఈ బుక్ ఎక్కువ తీసుకుంటున్నారు, దీంట్లో ఎక్కువ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది ఆ లైబ్రరీకి తెలుస్తుంది. సో అతను ఏం చేస్తాడు, ఆ జ్యోతిర్మయి అనే బుక్ పైన పెడతాడు. మిగిలిన బుక్స్ కూడా ఇస్తాడు, బట్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో జ్యోతిర్మయి, లేదంటే ఇంకొక రాసిన బుక్, శకుంతల బుక్ అట్లా ఏదో అవి టాప్ లో పెడతాడు, ఎందుకంటే ఆల్రెడీ అవే తీసుకుంటున్నారు అని. సేమ్ గూగుల్ కూడాను అలానే చేస్తుంది. ఓకే, ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, ఆ లైబ్రరీకి ఏది ఎక్కడుందో తెలుస్తుంది. సో లైబ్రరీకి గూగుల్ లైబ్రరీ తాత అనుకుందాం గూగుల్ ని. ఓకే, సో ఆ గూగుల్ తాతకి మన వెబ్సైట్ గురించి గూగుల్ కి ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఫస్ట్ ఇంపార్టెంట్ అది. ఓకే, అండ్ దెన్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చూపించినప్పుడు చాలా మంది మన వెబ్సైట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దాని మీద ఎక్కువ చదువుతూ ఉంటే దెన్ గూగుల్ కి అర్థమవుతుంది, ఓకే ఈ వెబ్సైట్ లో చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని, మెల్లగా దాన్ని పైకి తీసుకొస్తుంది అనమాట. సో ఈ రకంగా వర్క్ అవుతుంది గూగుల్. సో నేను ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తా. ఇదే నేను ఈ పీపీటీ అంతా నేను ఇప్పుడు చెప్పిందే నేను
అట్లా పెట్టాను. ఫస్ట్ పర్సన్ ఒక అతను వచ్చి ఒక బుక్ అడుగుతాడు, అట్లా చెప్పాను నేను. ఓకే, సో గూగుల్ కూడా సేమ్ అట్లానే వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ టు హైదరాబాద్. ఓకే, సో నేను గోల్కొండ వెళ్ళాలనుకుంటున్నాను. సో గూగుల్ ఓపెన్ చేసి గోల్కొండ ఫోర్ట్ అని చెప్పి నేను క్లిక్ చేస్తాను. గోల్కొండ ఫోర్ట్ అని క్లిక్ చేయగానే ఆ మూమెంట్ లో అది చాలా, ఇది నేను టెంపరీ క్లోజ్ అని ఎందుకు పెట్టారంటే నేను కోవిడ్ టైంలో నేను స్క్రీన్ షాట్ తీసాను, అంత పాత స్క్రీన్ షాట్ ఇది. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తుంది. అదే టైంలో దీప్తి వచ్చి ఇంకొకటి ఏదో వరంగల్లో 1000 స్తంభాల గుడనో లేదంటే ఇంకోటి చాలా ఉన్నాయి కదా, సో అది పెడుతుంది. ఇమీడియట్ గా ఆ టైంలో ఆమెకు అది చూపిస్తుంది, రైట్? సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్ దగ్గర ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఇమ్మీడియట్ గా ఇట్లా. ఓకే, యా. సో యాక్చువల్లీ గూగుల్ కి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది, గూగుల్ కి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి ఎలా చూపిస్తుంది అనేది 3 స్టెప్స్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ వెబ్ క్రాలింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇండెక్సింగ్. ఓకే, అండ్ థర్డ్ వన్ ఈస్ ద అల్గరిథం. ఏంటి ఇవి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్ క్రాలింగ్, ఇండెక్సింగ్ అండ్ ద అల్గరిథం. ఓకే, సో గూగుల్ మేము ఇంతాక మనము లైబ్రరీ తాత దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళంతా అరేంజ్ చేస్తారని అంటాం కదా. గూగుల్ దగ్గర ఇట్లా బాట్స్ అనేవి ఉంటాయి. ఓకే, చాలా వాటిని స్పైడర్ అని పెట్టారు పేర్లు. ఓకే, సో మనం స్పైడర్ బొమ్మే తీసుకుందాం. ఓకే, గూగుల్ దగ్గర చాలా స్పైడర్స్ ఉంటాయి, అంటే గూగుల్ యొక్క అసిస్టెంట్, అంటే బాట్స్, ఒక ప్రోగ్రామింగ్, ఒక ప్రోగ్రామ్. ఓకే, సో అవేం చేస్తుంది, ఈ ఈ స్పైడర్స్ అన్ని కూడాను ఎక్కడైనా ఇంటర్నెట్ లో ఏదన్నా ఒక పబ్లిష్ అయింది. ఇప్పుడు మనకి ప్రేమ్పాలు అండ్ దీప్తి ఇద్దరు కూడాను ఒక వెబ్సైట్ పబ్లిష్ చేశారు. దిస్ వాస్ మై వెబ్సైట్, అంటే అదేను ఒక 1 year బ్యాక్ ది హైదరాబాద్.in అనే వెబ్సైట్, చక్కగా బ్రహ్మాండంగా ఉన్న వెబ్సైట్ నేను చేతులారా పాడు చేశాను. ఎవరైనా కానీ ఓల్డ్ టెంపుల్స్ అని కానీ, ఏన్షియంట్ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్ కానీ, శివ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్ కానీ, రామ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్, ఏదైనా ఓల్డ్ ఏన్షియంట్ టెంపుల్స్ ఈ కీవర్డ్స్ తోటి ఏమైనా చేస్తే ఫస్ట్ వచ్చేది ది హైదరాబాద్. సో నేను అది ఏం ఆలోచిస్తూ చేశానో గానీ అది పోస్టింగ్ మార్చడానికి నేను ఏంటో వెబ్సైట్ అంతా డిలీట్ చేశాను. ఎందుకు అలా చేశానో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో నేను ఇంకా నాకు ఆ వెబ్సైట్ లో నేను ఆర్టికల్స్ రాయడానికి నాకు టైం దొరకట్లా. అది జేజే డిజిటల్ మార్కెటింగ్, ఇక దానికి వెళ్ళిపోయా నేను. సో దిస్ వాస్ మై వెబ్సైట్ అన్నమాట. సో నేను ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నాను కాబట్టి ఎట్లాగో నాకు అది తీపి జ్ఞాపకం లాగా మిగిలిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ మై వెబ్సైట్. సో గూగుల్ ఏం చేస్తుంది, ఏదన్నా ఒక పబ్లిష్ అయింది అనుకోండి ఇంటర్నెట్ లో, సో ఈ స్పైడర్స్ ఉన్నాయి కదా, ఈ స్పైడర్స్ ని పంపిస్తుంది గూగుల్. స్పైడర్స్ వెళ్ళిపోయి స్పైడర్స్ అంటే నిజం స్పైడర్స్ మీరు గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ స్పైడర్స్ అన్ని క్రాల్ చేస్తుంది కదా, గోడ మీద అంతా క్రాల్ చేస్తాయి కదా స్పైడర్స్. సో ఈ స్పైడర్స్ కూడా మన వెబ్సైట్ మొత్తం కూడా క్రాల్ చేస్తుంది. అందుకనే ఆ వర్డ్ కి క్రాలింగ్ అని పెట్టారు ఫస్ట్ ది. మళ్ళీ చూపిస్తాను బ్యాక్. వెబ్ క్రాలింగ్, ఫస్ట్ స్టెప్ ఇస్ వెబ్ క్రాలింగ్. ఓకే, సో అలా గుర్తు పెట్టుకుంటేనే మీకు గుర్తుంటుంది. ఈ స్పైడర్స్ అని చాలా స్పైడర్స్ ఉంటాయి. సో ఒక్క స్పైడరే అందరి వెబ్సైట్స్ కి వెళ్ళి క్రాల్ చేయలేదు కదా. సో ఆ ఒక్కొక్క స్పైడర్ ఒక్కొక్క వెబ్సైట్, లేదంటే ఒక్కొక్క స్పైడర్ 10 వెబ్సైట్స్ కి, అది అలా వెళ్తుంది ఎవరికి తెలీదు. ఓకే, వెళ్ళి ఆ వెబ్సైట్ అంతా కూడా క్రాల్ చేస్తుంది. ఇప్పుడు ప్రేమ్పాల్ వెబ్సైట్ ఈస్ అ న్యూ వెబ్సైట్. ఓకే, సో ఈ స్పైడర్స్ వెళ్ళి ప్రేమ్పాల్ వెబ్సైట్ అంతా క్రాల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వెబ్సైట్ రెడీ అయిపోయింది కదా. రేపు ప్రేమ్పాల్ ఒక బ్లాగ్, ఒక ఆర్టికల్, దీప్తి దాంట్లో బ్లాగ్ అని ఉంది, ఒక ఆర్టికల్ పబ్లిష్ చేస్తుంది. సో స్పైడర్ మళ్ళీ వెళ్ళి పబ్లిష్ అవ్వగానే ఆ స్పైడర్ వెళ్ళి మళ్ళీ ఆ వెబ్సైట్ అంతా క్రాల్ చేస్తుంది, ఆ న్యూ ఇన్ఫర్మేషన్ కూడా క్రాల్ చేస్తుంది. క్రాల్ చేయంగానే దాని దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉండిపోతుంది. ఇక ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, రజనీకాంత్ రోబో మూవీ చూసుంటారు కదా. దీప్తి చూసారా రజనీకాంత్ రోబో మూవీ? ఎస్ మ్యామ్, చూసాను కదా. రోబోలో హీరోయిన్ ఐశ్వర్య సనా కదా దాంట్లోనేమో. సో ఆమెకి నెక్స్ట్ డే ఎగ్జామ్ అయితే ఆమె టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఓకేనా, సో ఆ సీన్ గుర్తుందో లేదో, టెన్షన్ పడిపోతుంటే ఈ రోబో చిట్టి ఏం చేస్తాడని అంటే, వెళ్ళి నువ్వు టెన్షన్ పడక అని చెప్పేసి ఆ బుక్స్ ఉంటుంది కదా, ఆ బుక్స్ అన్ని తీసుకొని ఒక్కసారి ఇలా ఇలా చూస్తాడు. ఇన్ఫర్మేషన్ అంతా వాడి బ్రెయిన్ లో స్టోర్ అయిపోతుంది. ఆ సీన్ కనుక మీకు గుర్తుంటే అది దీన్ని కనెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇలా ఒకసారి చూడంగానే ఇన్ఫర్మేషన్ అంతా రోబో బ్రెయిన్ లో, చిట్టి బ్రెయిన్ లో స్టోర్ అయిపోతుంది కదా. సేమ్ ఇక్కడ స్పైడర్స్ కూడా అంతే. ఒక్కసారి అలా క్రాల్ చేయంగానే రజనీకాంత్ గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్కొక్క స్పైడర్ ఒక్కొక్క రజనీకాంత్ అనుకోండి. ఓకే, సో అలా క్రాల్ చేయగానే ఇన్ఫర్మేషన్ అంతా దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి క్రాల్ చేయగానే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని
ఈ స్పైడర్స్ అన్ని కూడా అట్లా ప్రతి వెబ్సైట్ లో కూడా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఒక డేటా సెంటర్ లో స్టోర్ చేస్తుంది. మీరు ఆ డేటా సెంటర్ ని ఒక డబ్బా లాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్లా కొండ గుర్తు పెట్టుకుంటేనే మీకు ఏదన్నా సబ్జెక్టు గుర్తుంటుంది యాక్చువల్లీ. ఓకే, ఆ డబ్బాలో పెట్టేసి ఇది ఒక స్పైడర్ గురించే చెప్తున్నా, అట్లా చాలా స్పైడర్స్ ఉంటాయి. ఓకే, క్రాల్ చేసిన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఆ డబ్బాలో పెట్టేస్తుంది. దాన్ని ఇండెక్సింగ్ అని అంటారు. ఈ డబ్బాలో పెట్టేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా డేటా సెంటర్స్ అని అంటాం దాన్ని యాక్చువల్ వరల్డ్ లో. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గూగుల్ కి సబ్మిట్ చేస్తాయి. అన్ని గూగుల్ కి సబ్మిట్ చేయగానే గూగుల్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నట్టే. గూగుల్ కూడా అసలు రజనీకాంత్ కదా, మెయిన్ రజనీకాంత్, పెద్ద రజనీకాంత్ గూగుల్. ఓకే, ఈ చిన్న చిన్న చిట్టీలన్నీ, ఆ రోబోస్ అన్ని కూడా చిట్టి కదా దాంట్లో. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా క్రాల్ చేసుకొని వచ్చి గూగుల్ కి ఇవ్వగానే గూగుల్ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అప్పుడు దాని దగ్గర ఉంటుంది కాబట్టి ఎవరైనా ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఎవరైనా అడిగితే అప్పుడు గూగుల్ వాడికి చూపించడానికి గూగుల్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి చూపిస్తుంది. అదే స్పైడర్స్ వచ్చి మీ వెబ్సైట్ క్రాల్ చేయలేదనుకోండి, చెయ్యలేకపోయింది అనుకోండి, ప్రాపర్ గా లేదు. ఓకే, అంతా కూడాను కంటెంట్ ప్రాపర్ గా లేదు, అప్పుడు స్పైడర్ వచ్చినప్పుడు ఆ వెబ్సైట్ సరిగ్గా క్రాల్ చేయలేదు. క్రాల్ చేయనప్పుడు స్పైడర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా లేనప్పుడు గూగుల్ దగ్గర కూడా ప్రాపర్ గా ఉండదు ఇన్ఫర్మేషన్. ఓకే, సో అందుకని ఫస్ట్ స్ట్రక్చర్ క్లియర్ గా ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి ఎట్లా వెళ్ళాలి అవన్నీ నీట్ గా ఉంచాలి. స్పైడర్ కి అర్థమయ్యేటట్టుగా కూడాను మన వెబ్సైట్ స్ట్రక్చర్ అంతా పెడతాం, ఆ తర్వాత చెప్తా. ఓకే, సో ఇది ఒక ఇమేజ్ లో అసలు ఎలా వర్క్ అవుతుంది అని చెప్తాను. ఓకే, సర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ తాత. ఇక్కడ గూగుల్ తాత ఉన్నాడు. సో గూగుల్ తాత ఈ స్పైడర్స్ ని అన్ని ఇలా పంపిస్తాడు వెబ్సైట్. సో ఈ స్పైడర్స్ వచ్చి ఈ వెబ్సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా క్రాల్ చేస్తుంది. ఓకే, రోబో చిట్టి. ఓకే, కాల్ చేసి స్క్రాల్ క్రాల్ చేసిన తర్వాత సో ఇక్కడ నుంచి ఇవన్నీ వెళ్ళి డేటా సెంటర్ లో పెట్టేస్తుంది. ఓకేనా, సో ఇవన్నీ డేటా సెంటర్స్ మనం ఇంతాక డబ్బాలని అనుకున్నాం కదా, సో ఆ డబ్బాలో పెట్టేస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడాను. సో ఇన్ఫర్మేషన్ అంతా పెట్టేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇట్లా గూగుల్ కి సబ్మిట్ చేసేస్తుంది. సో దిస్ ఈజ్ లైక్ ఏ సర్కిల్ అన్నమాట. సో ఇది ఎప్పుడు కూడా ఇది జరుగుతూనే ఉంటుంది ఈ వర్క్. ఆ ఇన్ఫర్మేషన్ గూగుల్ దగ్గరికి వెళ్ళంగానే గూగుల్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండిపోయినట్టు మీ వెబ్సైట్ నుంచి. కానీ అప్పుడు అక్కడ పబ్లిష్ అయిన, ఇంటర్నెట్ లో పబ్లిష్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గూగుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రేపు మీరు ఆ బ్లాగ్ మీకు నచ్చలేదు, డిలీట్ చేసేస్తారు, వేరే కొత్త బ్లాగ్ క్రియేట్ చేస్తారు. ఎలాగో స్పైడర్స్ వస్తాయిగా, స్పైడర్స్ వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ క్రాల్ చేస్తుంది కదా, క్రాల్ చేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే డిలీట్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ తో సహా అవన్నీ కూడాను గూగుల్కి వెళ్ళిపోతుంది. రైట్, సో ఇది గనక మీరు గుర్తుపెట్టుకుంటే గూగుల్ ఎలా వర్క్ అవుతున్నది, ఇది ఏమి ఇంటర్వ్యూ కోసం కాదు, ఎక్కడా కూడా ఎవరు అడగరు. బట్ ఏంటంటే పోను మీకు ఏంటంటే దీని గురించి కూడా మర్చిపోతారు, కానీ ఆ బేసిక్ ఇది మీ బ్రెయిన్ లో ఉండిపోతుంది అనమాట. రైట్, ఇది అర్థమైంది కదా. సాయి కృష్ణ నేను పేరు మాట్లాడలేరు కాబట్టి నేను దీప్తి పేరు తీసుకుంటాను. దీప్తి, ఇది అర్థమైంది కదా. ఎస్ మ్యామ్. ఓకే ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో రియల్ టైమ్ లో ఎలా వర్క్ అవుతుందో కూడా నేను ఒక స్టోరీ లాగా చేసినట్టున్నాను, సో అది కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సాయి కృష్ణ ఎక్కడికో వెళ్తున్నాడు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ సాయి కృష్ణ హైదరాబాద్ వస్తున్నాడు అనుకుందాం ట్రైన్ లో. ఓకే, సో వచ్చినప్పుడు అమ్మాయి బొమ్మ కదా ఇది. ఓకే, దీప్తి తీసుకుందాం. ఓకే, దీప్తి ఏం చేస్తుంది, నేను అది ది హైదరాబాద్.in వెబ్సైట్ లో ఫస్ట్ ఆర్టికల్ వేణుగోపాల స్వామి టెంపుల్. ఐ డోంట్ నో, దీప్తి కుక్కడపల్లిలోనే ఉంటారు కదా, సో ఈ ఎస్ ఫోరం మ్యామ్, కదా, దాని వెనకాల వెళ్ళాను, నేను చాలా సార్లు వెళ్ళాను. చిన్న గుట్ట పైన ఉంటుంది కదా. సో చాలా బాగుంటుంది. నాకు అది చాలా ఇష్టం. సో నా ఫస్ట్ ఆర్టికలే దాని మీద పెట్టా. అది భలే అసలు క్రాల్ అయిపోయి ఎవరు వేణుగోపాల స్వామి టెంపుల్ అంటే కూడా మన వెబ్సైటే చూపించేది అప్పుడు. ఓకే, సో నేను అదే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దీప్తికి హైదరాబాద్ మొత్తం కొత్త. సో నా వెబ్సైట్ చూసింది, వేణుగోపాల స్వామి టెంపుల్ గురించి ఏమేదో చాలా కథలు రాసింది. సో చూద్దాం అని చెప్పేసి ఆమెకు తెలియదు అడ్రస్. ఓకేనా, సో అడ్రస్ వేణుగోపాల స్వామి టెంపుల్ గురించి ఆమెకు తెలియదు ఏం. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్దామని అనుకొని కంప్యూటర్ మీద కూర్చుంటుంది. కంప్యూటర్ మీద కూర్చొని వేణుగోపాల స్వామి టెంపుల్ ఇన్ కుక్కుడ్పల్లి అని కొడుతుంది. ఓకే, ఆ టెంపుల్ గురించి తెలుసుకోవాలి అని, వేణుగోపాల స్వామి టెంపుల్ ఇన్ కుక్కుడ్పల్లి అని కొట్టింది. సో గూగుల్ తాత ఏం చేస్తాడు, ఆలోచిస్తాడు. ఈ అమ్మాయి ఏం అడిగింది, వేణుగోపాల స్వామి టెంపుల్ ఇన్ కుక్కుడ్పల్లి అని అడిగింది. సో టెంపుల్స్ గురించి రాసిన వెబ్సైట్స్ కి కొన్నిటికి వెళ్తాడు. ఓకే, వెళ్ళి ఫస్ట్ వెబ్సైట్, నేను 3 వెబ్సైట్స్ తీస్తున్నా, అట్లా థౌజండ్స్ అండ్ లక్షల ఆఫ్ వెబ్సైట్స్ చూస్తాడు గూగుల్ తాత. ఓకే, ఈ ఒక వెబ్సైట్ లో చూస్తే బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది. ఓకే ఓకే, స్వామి అనేది ఉంది అండ్ టెంపుల్ అనేది వర్డ్.
వేణుగోపాల స్వామి టెంపుల్, దీప్తి టైప్ చేసిన దాంట్లో స్వామి టెంపుల్, ఈ 2 వర్డ్స్ మిక్స్ అవుతున్నాయి. కానీ దిస్ ఇస్ బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా. సో దిస్ ఇస్ ఆల్సో ఆ వర్డ్ లేదు ఈ వెబ్సైట్ లో. సో ఇట్ విల్ గో టు ద అనదర్ వెబ్సైట్. ఇక్కడ ఏముంది, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. ఓకే, హైదరాబాద్ అంటే కుకుట్పల్లి హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఇట్స్ ఫైన్, అది కన్సిడర్ చేస్తుంది. బట్ దెర్ ఈస్ నో వేణుగోపాల స్వామి టెంపుల్ ఇన్ కుకుట్పల్లి అనే వర్డ్, వేణుగోపాల స్వామి టెంపుల్ అనేది ఆ వెబ్సైట్ లోనే లేదు. సో ఈ వెబ్సైట్ నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకొక వెబ్సైట్ కి వెళ్తుంది. అక్కడ క్లియర్ గా వేణుగోపాల స్వామి ఇన్ టెంపుల్ ఇన్ కుక్కుట్పల్లి అని క్లియర్ గా దీప్తి ఏది టైప్ చేసిందో ఆ సెంటెన్స్ దాంట్లో ఉంది. సో గూగుల్ ఏం చేస్తుంది, ఓకే అవన్నీ ఇగ్నోర్ చేసి ఫస్ట్ ఈ వెబ్సైట్, ఈ ఈ ఈ వర్డ్స్ ఉన్న ఏమేమైతే వెబ్సైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న వెబ్సైట్ ఫస్ట్ చూపిస్తుంది అని అనుకుందాం. ఓకే, సో అలా చూపిస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, జనాలు ఏం వెతుకుతున్నారో ఫస్ట్ పాయింట్ అవన్నీ మన వెబ్సైట్ లో ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్ డిజైనింగ్ మీద ప్రేమ్పాల్కి ఇంట్రెస్ట్. ఓకే, హీ వాంట్ ప్రాజెక్ట్స్ ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్. ఓకే, అండ్ వెబ్సైట్ డిజైనింగ్. ఓకే, సో వెబ్సైట్ డిజైనింగ్ కి గ్రాఫిక్ డిజైనింగ్ కి జనాలు ఏం వెతుకుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు వెబ్సైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా, ఫ్రీలాన్సర్స్ అందరూ కూడా వెబ్సైట్ డిజైనింగ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఓన్ కి, రైట్. సో వాళ్ళు వెబ్సైట్ డిజైనర్స్ కోసం వెతుకుతారు. అసలు ఏమని వెతుకుతున్నారు, ప్రేమ్పాల్ వెబ్సైట్ డిజైనింగ్ అని అయితే వాళ్ళు వెతకరు. ఓకే, ఇందాక అతను బ్యూటిఫుల్ గా ఒక నేమ్ పెట్టున్నాడు వెబ్సైట్ కి, క్రియేటివ్ థాట్స్ సంథింగ్, చాలా బాగుంది. సో దాన్ని పెట్టయితే వెతకరు, ఎందుకంటే ఎవరికి ఆ వెబ్సైట్ గురించి తెలియదు కాబట్టి. ఓకే, సో అంటే జనాలు ఏమేం వెతుకుతున్నారు అవన్నీ ఫస్ట్ కలెక్ట్ చేసి అవన్నీ కూడా మీ వెబ్సైట్ లో ఉండాలి. అప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ కాంట్రాక్టర్స్, గ్రాఫిక్ డిజైనింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ అని వెతకచ్చు. లేదంటే ఇంకొంతమంది క్యాన్వా డిజైనింగ్ వర్క్స్ ఆన్లైన్ అని వెతకచ్చు. అట్లా ఏమో వాళ్ళు వెతుకుతారు కదా. సో అలా వెతికేవన్నీ కూడాను మన వెబ్సైట్ లో ఉండాలి. సో అప్పుడే గూగుల్ కి అర్థమవుతుంది. గూగుల్ ఇలా చూస్తుంది కదా, వాళ్ళు అడిగేవన్నీ మన దాంట్లో ఉంటేనే గూగుల్ చూపిస్తుంది. సో ఫస్ట్ మన దాన్ని కీవర్డ్స్ అని అంటాం. ఫస్ట్ మనం కలెక్ట్ చేయాల్సింది ఆ కీవర్డ్, జనాలు ఏమేం వెతుకుతున్నారు, మన సర్వీసెస్ రిలేటెడ్ ఏమేం వెతుకుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్లయింట్ వచ్చారు. ఓకే, ఆ క్లయింట్ ఒక డెంటిస్ట్ అని అనుకుందాం, డెంటిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ అనుకుందాం, డెర్మటాలజిస్ట్ స్కిన్ డాక్టర్ అనుకుందాం ఆమె. ఓకే, సో ఆమెకి వెబ్సైట్ డిజైన్ ఆల్రెడీ ఎవరో చేశారని అనుకుందాం, మీరే చేయొచ్చు లేదంటే వేరే వాళ్ళు చేశారని అనుకుందాం. ఆమె ఆ వెబ్సైట్ కి ఎస్సీఓ చేయండి అని అంటుంది. ఓకే, ఆమె క్లినిక్ కుక్కుడుపల్లిలో ఉంది అని అనుకుందాం. ఓకే, సో ఆమె వెబ్సైట్. సో అప్పుడు మీరు ఏం చేయాలి, కుక్కుడుపల్లి అండ్ ఆ చుట్టుపక్కల ఏరియాలో జనాలు ఏమని వెతుకుతారు, స్కిన్ డాక్టర్ కి అండ్ పింపుల్ ట్రీట్మెంట్ నియర్ మీ, పింపుల్ ట్రీట్మెంట్ ఇన్ కుక్కుడుపల్లి, ఆర్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ నియర్ కుక్కుడుపల్లి, పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ ఇన్ కుక్కుడుపల్లి, ఏమో అలా వెతుకుతారు. నేను కొన్ని చెప్తున్నా, బట్ ఎగ్జాక్ట్ గా ఏం వెతుకుతారని మనకు తెలియదు. ఓకే, సో అవి ఒక 100 రకాలుగా ఈ చుట్టుపక్కల వాళ్ళే 100 రకాలుగా వెతకచ్చు. స్కిన్ డాక్టర్ నియర్ మీ అనేది ఒక 1000 మంది వెతకచ్చు, లేదా ఒక 10,000 మంది ఆ వర్డ్ తోటి వెతకచ్చు. లేదంటే ఇంకోటి ఏదన్నా ఫీమేల్ స్కిన్ డాక్టర్స్ నియర్ మీ అని కుకుడుపల్లి అయినా వెతకచ్చు. ఓకే, వాళ్ళ పర్టికులర్ వారికి అసలు ఏం ప్రాబ్లం ఉంది అనేది ఆ పర్టికులర్ ప్రాబ్లం తోటి, వాళ్ళకి పింపుల్ కావాలనుకోండి, అది వైట్నింగ్ ట్రీట్మెంట్ కావాల్సి రావచ్చు, లేదంటే ఇంకా హెయిర్ లాస్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, దానికోసం వెతుకుతున్నారా. సో ఇవన్నీ ఆవిడ ఇస్తారుగా, హెయిర్ లాస్ ట్రీట్మెంట్ కూడా ఆవిడ ఇస్తారుగా. సో అలా వెతికిన ఓన్లీ స్కిన్ డాక్టర్ అనే కాదు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్ నియర్ మీ ఎవరైనా అన్నారా, ఓకే, వెతికినా కానీ వాళ్ళ వెబ్సైట్ రావాలి. సో మీ వర్క్ ఏంటి, ఇట్లా ఎవరెవరు ఏం వెతుకుతున్నారో అవన్నీ ఫస్ట్ తీసుకోవాలి. దాన్ని కీవర్డ్స్ అని అంటాం. మనం ఏది వెతికినా గూగుల్లో దాన్ని కీవర్డ్, ఒక సెంటెన్స్ అవ్వచ్చు, ఒక వర్డ్ అవ్వచ్చు, 2 వర్డ్స్ అవ్వచ్చు, అలా వెతికేదాన్ని కీవర్డ్స్ అని అంటాం. చాలా మంది ఏం వెతుకుతున్నారో ఆ కీవర్డ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం అనేది ఫస్ట్ వర్క్ అన్నమాట, రైట్. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా, అయిపోయింది. నో మ్యామ్. ఓకే, సో రేపు మనం క్లాస్ లో ఏంటంటే ఆ కీవర్డ్స్ ఎన్ని రకాల కీవర్డ్స్ ఉంటాయి, ఓకే, జనాలు వెతికే కీవర్డ్స్ అన్ని ఎలా మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ మీకు చెప్పా మొన్న క్లాస్ లో. సో అది ఒక్కసారి రిపీట్ చేసేసి ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ కూడా రేపు చెప్తా. సో రేపటి ఎస్సీఓ అయితే కంప్లీట్ అవుతుంది మీకు. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఆల్రెడీ 2 minutes ఎక్స్ట్రా తీసేసుకున్నాను.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీప్తి, ప్రేమ్పాల్? యా, ప్రేమ్పాల్. ఓకే. సాయి కృష్ణ, మీరు మటుకు డీమోటివేట్ అవ్వద్దు. మీరు ఈ వీడియో వినగలుగుతున్నారో లేదో నాకు తెలీదు. నిదానంగా మీరు చేసుకోండి. అన్ని రికార్డెడ్ వీడియోస్ పెడుతున్నాను కదా! సో, నిదానంగా చేసుకొని ఎప్పుడు చేసుకుంటే అప్పుడు మీరు షేర్ చేయండి. ఓకేనా? చలో. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.